కొంతమంది మామూలు మనిషే అని తెలిసినా కూడా గుండెల్లో గుడికెట్టేసి పాలాభిషేకం చేసేసేయాలా అన్నంత అభిమానం ఏర్పడుతుంది అనమాట. ఎందుకో చెప్పనా, ఇప్పుడు అన్న కోసం అయోధ్యని వదిలి అరణ్యానికి వెళ్ళిపోయిన తమ్ముడు ఒకడైతే, అన్న లేకపోయినా సరే అతని జ్ఞాపకాలతో బతికేద్దామని అతని చెప్పులు తీసుకొచ్చి తల మీద పెట్టుకొని సింహాసనం మీద పెట్టి నువ్వే రాజు అని చెప్పిన తమ్ముడు ఒకడు ఉంటాడు అనమాట. ఇలా ఇక్కడ పురాణాల్లో జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడో చదవడం కానీ ఎవరో చెప్పడం కానీ తెలుసుకొని అన్న తమ్ముళ్ళు అంటే ఇలా ఉండాలి అని పూజిస్తూ ఉంటాం. అదే రియల్గా చూస్తే ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఒక్కళ్ళనే కనిపిస్తే, అన్న కోసము అయోధ్యనే తీసుకొచ్చి అరచేతుల్లో పెట్టేసి పాదాల దగ్గర తలపెట్టి నమస్కరించే సంస్కారం ఎంతమందికి ఉంటుంది? ఇందుకు కాదు జనాలు పడిపోయేది. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప కదా. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణే, చెప్పక్కర్లే మళ్ళీ.